రఘునందన్ గారు విన్నారు కదా, ఇటు అద్దంకి దయాకర్ గారు, వినయ్ భాస్కర్ చెప్పేది విన్నారు. మీరు ఆల్రెడీ ఉద్యమంలో, ముగ్గురు కూడా ఉద్యమంలో ఉన్న వ్యక్తులే. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ముందు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాట మీరు విన్నారు, మేము ఎవరిని చేర్చుకోము, కేసీఆర్ లాగా చేయము, ఏ నాయకులను బీఆర్ఎస్ నుంచి తీసుకోమన్నారు. అయితే వారు తీసుకోకపోతే వాళ్ళంతా బీజేపీ వైపు వెళ్తారనే ఒక ఆందోళన, ఒక భయంతో కాంగ్రెస్ ఏమైనా గేట్లు తెరిచింది అనుకోవచ్చా? మీకేమనిపిస్తుంది ఈ రాజకీయం చూస్తుంటే? కళ్యాణ్ రోహిణి, ప్యానెల్లో ఉన్నటువంటి మిగతా ఇద్దరు మిత్రులకి మీకు నమస్కారం. వినయ్ భాస్కర్ గారిని అడుగురు, ఆయనకు రఘునందన్ అద్దంకి దయాకర్ ఉద్యమకారులని ఎప్పుడు గుర్తుకొచ్చింది? అలా సార్కి ఎందుకు చెప్పలేకపోయింది ఈ మాట? ఎందుకు పక్క పార్టీలో ఎందుకు తెచ్చుకుర్రు అంటున్నా. వాళ్ళంతా జై తెలంగాణ అన్నప్పుడు మేము జై తెలంగాణ అన్నోళ్ళు అన్నట్లు. వీళ్ళంతా మా తర్వాత వచ్చిన వాళ్ళు. వాళ్ళకి అప్పుడు మేము ఉద్యమకారులం అని గుర్తుకు రాలేదు. పక్క పార్టీ వాడు మంచి కనబడ్డాడు. మీరు అడిగిరు వినయ్ భాస్కర్ గారికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదని. గరకా మురిగి దాల్కి బరాబరాడ పడి ఉంటాడు వినయ్ అని పక్క పార్టీలను తెచ్చుకున్నాడు. ఇందాక పెద్ద పెద్ద మాటలు చెప్పిండు, దళిత ధోరణట. మరి దళిత ధోరణి ఎందుకు తెచ్చుకోరు? మీ దొరకు తెలవలే? ఇంకో ధోరణి తెచ్చుకొని పక్కన కూర్చోబెట్టుకోద్దని ఆ రోజు తెలవలేదా? ఎవరు నేర్పించిరన్న ఇవన్నీ? ఎవరు జడగొట్టిరు పార్టీలని? మీ నాయకుడు ఉద్యమం చేసి 14 ఏళ్ళు మీతో కలిసి తిరిగి జెండాలు మోసి జైలుకు పోయినానికి ఒక్కరికి బీఫామ్ ఇచ్చిరా? మీరు ఒక్కరికి మంత్రి పదవి ఇచ్చినారు. ఎవరికి ఇచ్చిర్రు? ఇలా బరాబరి మంచిగా అయిందని అనుకుంటారు, సమాజం మంచిగా అయిందని అనుకుంటుంది. ఏం టికెట్లు ఇచ్చిర్రు? నీకంటే కడియం శ్రీకి ఏం ఎక్కువ ఉందని మంత్రి పదవి ఇచ్చిర్రు. నీకంటే ఎర్రబెల్లికి ఏం ఎక్కువ ఉందని మంత్రి పదవి ఇచ్చిర్రు. నీకెందుకు ఏరు వినయన్న? ఎందుకు నువ్వు జెండా మోయాలా, వాళ్ళు వచ్చి నిమ్మ కూడా కూర్చోవాలన్నా? కాబట్టి మాట్లాడే నైతికతను బీఆర్ఎస్ పార్టీ కోల్పోయింది. టీఆర్ఎస్ ఎప్పుడైతే బీఆర్ఎస్ గా మారిందో అప్పుడే బీఆర్ఎస్ పార్టీ ఆ నైతికతను కోల్పోయింది. అదే ఇలా వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు టైటానిక్ షిప్ లో పోతున్నారు. కళ్యాణ్, మార్పు టైటానిక్ షిప్ లో పోతున్నారు. మీరున్నప్పుడు కూడా గిట్లే ఉంటుండేలే. నాలాంటి నోరున్నోడు మాట్లాడితే లైట్లు పని చేస్తారు. మీరు కూడా బీఆర్ఎస్ అయినాక బీఆర్ఎస్ టైటానిక్ అవుతుంది. కళ్యాణ్ గారు, ఎవరైనా ఉంటారా టైటానిక్ లో? ప్రపంచంలో ఉన్న ఏ దేవుడు కాపాడలే టైటానిక్ షిప్ ని. వినయ్ భాస్కర్ అన్న, నువ్వు కూడా ఆలోచించుకో. మళ్ళీ కొన్ని వందల సంవత్సరాలు కళ్యాణ్ గారు చర్చ అది కాదు. రఘునందన్ రావు 2013లో మొదటిసారి చెప్పిండు, కేసీఆర్ గారు మీరు ఇలా ఎంకరేజ్ చేస్తున్నటువంటి ఈ ఫిరాయింపుదారులు రేపు ఫిరంగులు అవుతారు సారు, నీ కొంప కూలుస్తారు అని చెప్పినాం. అర్థం కాలేదు సార్కి. ఆ ఫిరాయింపుదారులే ఇవాళ ఒక్కొక్క ఫిరంగై పేలుతా ఉన్నారు. మొట్టమొదట డిక్లేర్ చేసినటువంటి ఎంపీ అభ్యర్థి దగ్గర నుంచి మొదలుకుంటే లాస్ట్ కి డిక్లేర్ చేసినటువంటి ఎంపీ అభ్యర్థి దాకా అందరు కూడా ఒకటే మాట చెప్తున్నారు. కళ్యాణ్ గారు, హరీష్ గారు గొప్పగా మాట చెప్తుండే, కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను రాను బిడ్డ సర్కారు దవాఖాన కానీ అందరు వారిపోదురట. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళకి ఆ ఫార్ములా అర్థమైతే లేదు. నేను రాను సారు, నీ కారుకు రాను సారు, కారు షెడ్డుకు పోలే సారు, కారు టైటానిక్ షిప్ అవుతుందని చెప్తున్నారు. రంజిత్ రెడ్డి గారిని మొట్టమొదట డిక్లేర్ చేసిర్రు. ఆ నుంచి మొదలుకుంటే సోదరి కావ్య దాకా ఒక్కరికి కూడా నాయకుని మీద విశ్వాసం లేదు. ఎందుకు? మీరు అమ్ముకున్నారు, డబ్బులు సంపాదించుకున్నారు, కార్యకర్తలు జైలుకు పోయిన వాళ్ళని వదిలేసిరు. ఈ రోజు కూడా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మీరు పచ్చగా ఉన్న రోజు మొత్తం ఎంపీ టికెట్లు పైసలు ఉన్న వాళ్ళకే ఇచ్చిర్రు. మీరు చేసిన తప్పులు ఇలా మీకు బూమరంగా వస్తున్నాయి. జనం ఏమనుకుంటారంటే మంచిగా అయింది అనుకుంటున్నారు. నిజంగా చెప్తున్నా వినయ్ భాస్కర్ అన్న, కోపంతో చెప్తలేను. 2001 ఏప్రిల్ 27 జలదూషానికి సున్నం వేసినట్టుగా చెప్తున్నా. మీకు ఇది కావాల్సిందే. హరీష్ రావు గారు అంటారు ఎంత అన్యాయం చెప్తుండు కడియం శ్రీహరి. ఏమన్నా ఉందా? నేను యా చేస్తా వినయన నీకు. ఇదే ఉప ముఖ్యమంత్రి రాజయ్య గారు రిజైన్ చేసినప్పుడు మనం అందరం కలిసి తిరుగుతుంటే ఓ రోజు కడియం శ్రీహరి గారు అన్నారు, వాడు ఎవడో సిద్దిపేటకెళ్ళి వచ్చిండు, నా ఖాళీ గోటికి సమానం కాదు అన్నాడు. ఆయన తీసుకొచ్చి మీరు ఉప ముఖ్యమంత్రిని చేసిర్రు. ఆ రోజు యాదికి రాలే ఇది అన్యాయమని? వినయ్ భాస్కర్ కు మంత్రి పదవి ఇవ్వకపోవడం అన్యాయమని ఆ రోజు గుర్తుకు రాలే? కేటీఆర్ కు మంత్రి పదవి ఇస్తారు, హరీష్ రావుకు మంత్రి పదవి ఇస్తారు, తడ్డకుని కొడుక్కి ఎంపీలు ఇస్తారు, సచ్చిన శ్రీకాంత్ చారి తల్లికి కనీసం ఎమ్మెల్సీ ఇవ్వలే. ఇవాళ నీకు దయాకర్ ఉద్యమకారుడు అని యాదికి వచ్చిన అది ఏం చెప్పదలుచుకున్నారు మీరు?
ఉద్యమకారుల ఉసురు దాక్కుతుంది మీకు. 1200 కుటుంబాలు మౌనంగా తలపెట్టుకొని ఏడుస్తున్నాయి. తెలంగాణ పల్లెటూళ్ళలో సామెత చెప్తారు, తల్లి ఇంటికి పోయి తలపెట్టుకొని ఏడిస్తే ఆ ఉసురు ఎవరికి దాకాలో మనకి బరాబరి దాక్కుతుంది అని చెప్తారు వినయ్ భాస్కర్ అన్న. ఇది తెలంగాణ ఉద్యమకారుల కంఠ శోష. ఇయ్యాల వినయ్ భాస్కర్ గారు, ఇయ్యాల మా మెదక్ ఎంపీ సీటు వేరే జిల్లాకి అమ్ముకున్నారు. ఎట్లా అమ్ముతావు సార్, ఎట్లా అమ్ముతావు అంటున్నా? తెలంగాణ ఉద్యమం పుట్టిన మెదక్ జిల్లాలో నీకు బీఫామ్ ఇచ్చినందుకు ఎవరు లేడు. 100 కోట్ల వాళ్ళకి బీఫామ్లు అమ్ముతారు. ఎవరిని అమ్ముతాడా నేను? ఎందుకు నమ్మాలి? కడియం శ్రీహరి మంచిగానే చేస్తున్నాడు, రేపు మాపు ఎర్రబల్లి మంచిగానే చేస్తాడు, కేకే మంచిగానే చేస్తాడు, కాకలు కూడా మంచిగానే చేస్తారు. మీకు జరగాల్సిందే. మీకు పశ్చాత్తాపం లేదు, ప్రాయశ్చితం లేదు. లాస్ట్ మాట మీ కేటీఆర్ గారు ఊకో మాట చెప్తాడు కదా, 100 ఎకరాలు తిన్న తర్వాత పిల్లి పోయిందంట, కాశీకి పోయిందంట పిల్లి. ఎందుకు? రేపటి నుంచి శాకాహారి అయితే అని. అట్లున్నది నీ మాట, హరీష్ రావు మాట. రఘునందన్ అన్న, దయాకర్ అన్న, మా వరంగల్ జిల్లానే అంటున్నా, మా సీతారాం నాయక్ మేము తీర్చిదిద్దిన ప్రొఫెసర్ ఉద్యమగారు మీకు కావాలి. అట్లా మాట్లాడద్దు. సీతారాం నాయక్ మీరు తీర్చిదిద్దలే, కాంగ్రెస్ ప్రొఫెసర్. అరే నీలాంటి వాళ్ళకి మస్తు మందికి చదువు చెప్పిండు. సీతారాం నాయక్ నువ్వు తీర్చిదిద్దేది మీరు అన్నారు పైసలు కమ్మిందని. సీతారాం నాయక్ ఎన్ని పైసలు ఇచ్చిండు? ఆయన ఎంతమంది ఆస్తిపరుడు? ఫస్ట్ ఆస్తిపరుడు ఎన్ని ఇచ్చిండు? మీరు అన్నారు పైసలు కమ్ముకున్నారని. సీతారాం నాయక్ అడగండి. మీరు అన్నారు ఎంపీ పదవులు అమ్ముకున్నారని. ఎవరు కమ్మున్నారు? పైసలు ఇచ్చిందా? సీతారాం నాయక్ పైసలు ఇచ్చిందా? పైసలు ఇచ్చిందా? నేను చెప్తా పాటు ఎవరు ఇచ్చారు? రంజిత్ రెడ్డి, మహబూబ్ నగర్ అమ్మీరు, నల్గొండ అమ్మీరు, అందుకని ఎట్లా అవుతారు? రైట్, ఒక్క నిమిషం దయాకర్ గారితో మాట్లాడదాం. దయాకర్ గారు, అందరు మీ మీద సానుభూతి చూపిస్తున్నారు, మీరు ఉద్యమంలో ఉన్నారు, మీకేమొస్తలేవు, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకుంటున్నారు. ఒక్క నిమిషం రఘునందన్ గారు చెప్పండి. అంటే బీజేపీ పార్టీ ఏమైనా ప్రభుత్వాన్ని కూలదేస్తుందేమోనని ఆందోళన కనిపిస్తుంది. చెప్పండి రఘునందన్ గారు, చెప్పండి. అంటే 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 వాళ్ళు టెలిఫోన్ ట్యాపింగ్ చేసిర్రా? ఓటుకు 100 కేజీలో టెలిఫోన్ ట్యాపింగ్ చేసిర్రా? అది 2015 గురించి మాట్లాడుతారు వినయ్ భాస్కర్ గారు. 2018లో మీకు 88 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు కదా, అప్పుడు ఎందుకు తీసుకున్నారు మళ్ళీ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని? అప్పుడు చంద్రబాబు నాయుడు గారు తప్పు చేసిరా? మీ ఎమ్మెల్యేలను కొనాలని చూసిరా? 2015 గురించి మాట్లాడుతారు వినయ్ భాస్కర్ గారు. 2015 అయిపోయినాక 2018లో ప్రజలు మీకు 88 సీట్లు ఇచ్చారు కదా, అప్పుడు మళ్ళీ పార్టీని అంటే శ్రీకారం చుట్టింది ఎవరు? కాదు రాగన్నా, మీరు ఏమంటున్నారు? కేసీఆర్ గారు మొదలు పెట్టారు, కేసీఆర్ గారు మొదలు పెట్టారు ఈ సంస్కృతి. అవును, కేసీఆర్ గారే మొదలు పెట్టారు. రఘునందన్ గారు మీకు గుర్తుందో లేదో, మీరు అప్పుడు రఘునందన్ గారు ఒకటి గుర్తు చేస్తారు. రఘునందన్ గారు కాదు ఒక్క నిమిషం. రఘునందన్ గారు మీకు ఒకటి గుర్తు చేస్తాను. రఘునందన్ గారు నేను ఒకటి గుర్తు చేస్తాను మీకు. టీఆర్ఎస్ పార్టీ ఎట్లా పట్టుకున్నారు రేవంత్ రెడ్డిని? ఎవరు ఆ రోజు డీజీపీ ఓటుకు నోట్లో ఫోన్ నిల్లేదని చెప్పాను. రఘునందన్ గారు మీకు ఒకటి గుర్తు చేస్తాను. ఒక్క నిమిషం రఘునందన్ గారు, మీరు అప్పుడు బీఆర్ఎస్ లోనే ఉన్నారు. నాకు తెలిసినంత వరకు అప్పుడు 10 మంది ఎమ్మెల్యేలను జగ్గారెడ్డి లాంటి వాళ్ళతో సహా పార్టీని చీల్చి ఇప్పుడు చేవెళ్ల ఎంపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ని గెలిపించడానికి ప్రయత్నం జరిగింది. వాస్తవం కాదా? కళ్యాణ్ గారు, అప్పుడు పార్టీ చీలిపోయిందా? బయటకు పోయారు వాళ్ళు. వాళ్ళ డీసెంట్ వ్యక్తం చేసి చెప్పారు. చివరిలో అనర్హత వేటు కూడా వేశారు. అది స్పీకర్ విచక్షణాధికారం, స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అంటే మీరు ఏం చెప్పదలుచుకుంటారు? కాంగ్రెస్ చేసింది కాబట్టి మీరు చేస్తారా? అదే తప్ప అంటున్నాను. గొప్ప రాజకీయాలు ఇస్తామని చెప్పారు కదా, మీరు గొప్ప రాజకీయాలు ఇస్తామని చెప్పారు కదా. కడియం శ్రీహరి గారు ఎంపీ గెలిచిర్రు, ఎంపీ గెలిస్తే ఆయన రిజైన్ చేసి ఏం విలువలు లేవు మాకు. మీ లెక్క గెలిచిన సైకిల్ గుర్తు మీద
మోడీ చేసే పని ఏంటండి? వినయ్ భాస్కర్ గారు వారికి వ్యతిరేకంగా మాట్లాడితే సంఘాలను సంస్థలను పార్టీలను భయభ్రాంతులకు గురి చేసి లొంగ తీసుకొని గాడిదన చేస్తుంది. ఆ చిన్నప్పుడు చిన్న పంచతంత్రం చదివినట్టున్నావు అన్న. ఈడీ పని ఈడీఏ చేస్తుంది, మోడీ గారి పని మోడీ చేస్తారు. మీరు ఫామ్ హౌస్ లో మంచిగా రెస్ట్ తీసుకోండి. ఎవరైనా మిగులుతారా? చిన్నప్పుడు పంచతంత్రం చదవాలి కానీ బీజేపీ చదువుతున్నా ముగ్గురు మిగిలిన అంటున్నా. ముగ్గురు మిగులుతారా? బీజేపీని చదివేందుకు ప్రపంచానికే టైం లేదు, ప్రపంచానికే టైం సరిపోదు. నువ్వేం చదువుతావు? 80,000 పుస్తకాలు చదివిన మీ సార్కి అర్థం కాలే. టెలిఫోన్ ట్యాపింగ్ చేస్తే ఎప్పుడు మెడ కురెత్తదనే తెలియదు. 2 రోజులు ఆగుండ్రే. ఇప్పుడు ఈడీని సిబిఐని ఐటీని ఎవరు ఉపయోగించుకుంటున్నారు? ఓ అన్నా ఈడీని సిబిఐని ఐటీని ఎవరు ఉపయోగించుకుంటున్నారు? నువ్వు చెప్పు, ఎవరు ఉపయోగిస్తున్నారు? ఎవరు ఉపయోగించుకుంటున్నారు? స్వతంత్రంగా వ్యవహరించవలసినటువంటి ఈ సంస్థలు ఎవరు ఏం చేశారు చెప్పు జరా. ఇంకా ఆయన గట్టిగా నా మీద ప్రయోగించారు. స్పీకర్ కాగితం చింపేస్తే సస్పెండ్ చేసిండు. మీరు స్వతంత్రం గురించి, మీరు వ్యవస్థల గురించి మాట్లాడతారా? స్పీకర్ కుర్చీ వినయ్ భాస్కర్ గారు భయపడుతున్నట్టున్నారు. గట్టిగా మాట్లాడిన వాళ్ళ మీద అనుభవించాల్సిందే. వినయ్ భాస్కర్ గారు చేసుకున్నోడికి చేసుకున్నంత అనుభవించాల్సిందే. నువ్వు మైక్ కట్ చేస్తురు, అనుభవించు. మంచిగా నీకు తెలంగాణ సమాజం కూడా సపోర్ట్ కొడుతుంది. ఒక్కరు కూడా పాపం అంటలేరు మిమ్మల్ని. నువ్వే కదన్నా విప్పుకోండి. అసెంబ్లీలో మన నోర్లు నొక్కుదు కదా, ప్రతిపక్షాలని మాట్లాడలేకపోదు కదా. ఎవరైనా మాట్లాడించావా మమ్మల్ని? కరెక్ట్ 3 నిమిషాలు మాట్లాడితే కొట్టాలి, కిందికి స్లిప్ తీసుకుపోయి పైన ఇవ్వాలి. ఇదే కదన్నా మీరు చేసింది. మొత్తానికి వినయ్ భాస్కర్ గారు భయపడుతున్నారా? మీరు గట్టిగా మాట్లాడితే ఇటు పోలీసులు అటు ఈడీఓ ఐటీఓ మీ మీదకి వస్తుందని భయం ఉందా? వాళ్ళు తప్పు చేయకపోతే ఎందుకు పోతారు? కళ్యాణ్ గారు మీరు కూడా కళ్యాణ్ గారి ఇంటికి ఎందుకు పోతలేదు ఈడీ? వినయ్ భాస్కర్ ఇంటికి ఎందుకు పోతలేదు ఈడీ? అద్దంకి దయాకర్ ఇంటికి ఎందుకు పోతలేదు? తప్పు చేసిన ఇంటికి బరాబర్ ఏం మాట్లాడతావు కళ్యాణ్? నేను ఎందుకో వినయ్ భాస్కర్ ఇంటికి పోతలేదు, మరి నీ ఇంటికి ఎందుకు రాలేదు ఈడీ? తప్పు ఎవరు చేస్తారు అంటే బీజేపీ బతుకమ్మ మార్పిమంటే మంది అమ్ముతీరి. అరే బతుకమ్మ మార్పిమంటే లిక్కర్ అమ్ముతీవి. ఇంకెట్లా బకాలతో ఉంచుకుంటావా? నీ ఇంటికి ఎందుకు రాలే ఈడీ? నువ్వు ప్రతిపక్ష నాయకుడు కాదా? దయాకర్ ప్రతిపక్ష నాయకుడు కాదా? రోజు దయాకర్ మమ్మల్ని టీవీలో తిడతలేడా? అయితే దయాకర్ ఇంటికి పోయిందా ఈడీ? ఎందుకోలే? తప్పు అయిన ఇంటికి ఎవరింటికి పోయిందా చెప్పు. గారు వినయ్ భాస్కర్ గారు ఫైనల్ గా చెప్తుంది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ డమ్మీ అభ్యర్థులను పెట్టి బీజేపీకి సహకరిస్తుంది అనేది ఒక పొలిటికల్ అలిగేషన్ చేస్తున్నారు మీ మీద. అసలు బీఆర్ఎస్ క్యాండిడేట్లే లేరు కదన్నా, అందుకనే కదా పక్క జిల్లాలకి వెళ్ళి తెచ్చుకుంటారు. ఏడున్నారన్నా? ఏమన్నా స్థానికులు ఏడున్నారు? వరంగల్ మీ క్యాండిడేట్ ఎవరు? కేవలం మీ క్యాండిడేట్ ఎవరు? మెదక్లో ఎవరు? ఒక్కరు గెలిచోలేరు అన్నా, ఒక్కరు కూడా గెలిచోలేరు. బీఆర్ఎస్ ఈజ్ నౌ అన్నా నుండి మునిగిపోకన్నా. టైటానిక్ పడవలు ఉంటే తీసుకొస్తా. ఎవరు మీరా? రేపు నువ్వు మునిగిపోతున్నా కూడా నీకు చెయ్యి అందిస్తా. ఎన్ని రోజులకు తెలియదు సింపతి ఉన్నదన్నా, కలిసి పని చేసినావు. అదే మీరు అందరికి చెయ్యి ఇచ్చారు కాబట్టి ఇవాళ జనం మీ నెత్తి మీద చెయ్యి పెడుతుర్రన్నా. మీ చెయ్యి ఈ రోజు కాదు ఉద్యమకారుడు రఘునందన్ రావుకి, అద్దంకి దయాకర్కి, మిమ్మల్ని మేము ముంచేస్తాం. ఏం బాధపడకు. టైటానిక్ అనే షిప్ కి రంధ్రం పడ్డది. మీరు అనుకుంటున్నారు నీళ్ళు వస్తలేవని. తప్ప కళ్యాణ్ ఒక మాట్లాడుకుర్రి. అక్రమంగా ఆస్తులు సంపాదించుకుంటే 10 ఏళ్ళు ఏం చేసారు? గుడ్డి గాజుల పనులు మీరా? ఇంకా సంపాదించుకొని ఇచ్చిన వాళ్ళే వాళ్ళు కానీ సంపాదించుకున్న వాళ్ళు కానీ వినయ్ భాస్కర్ గారు అదే కాదు. వినయ్ భాస్కర్ గారు అదే పోరాట స్ఫూర్తితో పోరాడండి. డెమోక్రటిక్ గానే కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కాకపోతే ఏంటంటే కొంతమంది ఎందుకు ఇప్పుడు కేకే గారు అయితే ఆయన కేసీఆర్ గారితో పాజిటివ్గా కూర్చొని చర్చించి వచ్చి జాయిన్ అయ్యిండు. ఎందుకు
అంటే తప్పని పరిస్థితిలో వస్తున్న పరిస్థితి కాబట్టి కాంగ్రెస్ ఒక కొత్త రాజకీయానికి తెరలేపుతుంది తప్పితే మరి రాజ్యాంగ వ్యతిరేక రాజకీయాలు వచ్చి ఉంటారు సార్, మాకు సపోర్ట్ చేస్తారు. ఏమున్నది, రేపు యంగ్ టీమ్ వస్తుంది, రేపు యంగ్ టీమ్ వస్తుంది, మీరు చూడండి. ఒక న్యూ పాలిటిక్స్ తెలంగాణలో చేయడానికి ప్రయత్నం చేస్తాం. దాంట్లో వినయ్ భాస్కర్ అంటే మాతో పోరాడడానికి సిద్ధంగా ఉండాలి. కాదు, పోరాడడానికి సిద్ధంగా ఉండాలంటున్నా. ఆయన బీఆర్ఎస్ నుంచి ఒక నికార్సైన నాయకుడు పోరాడేందుకు సిద్ధంగా ఉండాలంటున్నాం. పోరాడతాడా ఖచ్చితంగా పోరాడతా. అది కూడా అన్నగారిన వర్గాల కోసం కాదు, ప్రణయ్ భాస్కర్ అన్న ఉన్నట్టు చేయాలి. నువ్వు కూడా అన్నగారిన వర్గాల కాదు, చెప్తున్నా. కళ్యాణ్ అన్న రికార్డ్ చేసుకోండి. రఘునందన్నకు దయాన్న ముందు చెప్తున్నా, దయచేసి రికార్డ్ చేసుకోండి. ప్రణయాన్ని గుర్తు తెచ్చుకొని పోరాడు. మరి నేను గతంలో కూడా చెప్పిన కడియం శ్రీహరి గారు మాట తప్పిండ్రు. కళ్యాణ్ గారు